మన అనంతపూర్ జిల్లాలోని గుత్తి అమ్మాయి ప్రేమ కథ ఫుల్ గా ఫేమస్ అయిపోయింది. ఎంత ఫేమస్ అయిందనంటే మీరే సిఐ సార్ మాటల్లో వినండి. ఆమె తను ప్రేమించినటువంటి వ్యక్తి ఆమె నెంబర్ ను బ్లాక్ చేశాడు. ఈమె నెంబర్ ని అన్బ్లాక్ చేయించండి అని చెప్పి డయల్ హ్యాండ్ రిక్వెస్ట్ చేసింది. బాయ్ ఫ్రెండ్ ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తే అతను రెస్పాండ్ కాలేదు. ఆమెకి ఏదైనా అన్యాయం జరిగి ఉంటే రాతపూర్వకంగా ఏదైనా కంప్లైంట్ చేయమని కూడా. యాక్చువల్ గా ఏమైందనంటే తను లవ్ చేసిన అబ్బాయి తన కాల్ లిఫ్ట్ చేయడం లేదు, తన నంబర్ కూడా బ్లాక్ చేశాడు. సో ఇది చూసి ఆ అమ్మాయి డైరెక్ట్ గా 100 నంబర్ కి కాల్ చేసేసి, సార్ ప్లీజ్ సార్, నా బాయ్ ఫ్రెండ్ నాతో మాట్లాడడం లేదు సార్, నా నంబర్ కూడా బ్లాక్ చేశాడు, నాతో అస్సలు మాట్లాడడం లేదు, ప్లీజ్ సార్ ఎలా అయినా నేను వాడితో మాట్లాడాలి సార్, మీరే మీట్ అయ్యి నంబర్ అన్బ్లాక్ అయ్యేలా చేయండి సార్ అని చెప్పేసిందట. నాకు ఏడుపు వస్తుంది. అంతేకాదు, సార్ ప్లీజ్ సార్ మీరు మా ఇంటికి రావద్దండి, ఇదంతా మా నాన్నకు తెలిస్తే మా నాన్న నాతో ఫుట్బాల్ ఆడుకుంటాడు, నేనే నా బాయ్ ఫ్రెండ్ నంబర్ మీకు సెండ్ చేస్తాను, కొంచెం ధమ్కి ఇచ్చి అయినా నా నంబర్ అన్బ్లాక్ చేయించండి సార్ అని వేడుకుందట. పోనీలే పాపం అని పోలీస్ వాళ్ళు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేస్తే నంబర్ స్విచ్ ఆఫ్. సార్ నా బాయ్ ఫ్రెండ్ ఇంటి అడ్రస్ ఇస్తాను, ప్లీజ్ సార్ అక్కడికి కూడా ఒకసారి వెళ్ళి రండి సార్ అని చెప్తే పోలీస్ వాళ్ళకి టెంపర్ వచ్చి, అమ్మ బుజ్జి తల్లి నీ బాధ ఏంటి, నీకేమైనా బాధ ఉంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వు, ఎక్కడున్నా వాడిని లాక్కొచ్చి మీ ఇద్దరు పెళ్లి చేస్తాం, అంతేగాని నీ లవర్ కి కాల్ చేసేంత టైం నీకున్నా మాకంత ఓపిక లేదు అని కాల్ కట్ చేసేశారు. సో ఈ లెక్కని చూసుకుంటే అబ్బాయిలు 100 నంబర్ కి ఎన్నిసార్లు కాల్ చేయాలో మరి.